హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వచ్చేసాను ఇంకా నా రెసిపీస్ మీకు చూపిద్దామని. ఇన్ని రోజులు ఏమైపోయాను అనుకుంటారు కదా, ఏం లేదండి, యాత్రలకు వెళ్ళేసి వచ్చామండి. అన్ని గుళ్ళకి తిరిగేసి వచ్చాము, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. అందుకే వీడియోలు ఏం చేయలేదండి. ఇప్పటి నుంచి చేస్తాను, అన్నీ చూసేయండి నా వీడియోలు మొత్తం. ఇవాళ సాటర్డే అండి. మొన్న గురువారం వచ్చిన కొంచెం పనులున్నాయి, అన్నీ చూసుకొని చేద్దామని చేయలేదు ఈ 2 రోజులు కూడా. ఇవాళ సాటర్డే స్పెషల్ ఏంటంటే టమాటా పప్పు, ఉల్లిపాయ పచ్చడి చేస్తాను. ఈరోజు లంచ్ అయితే అదేనండి. చూపిస్తాను ఎలా చేయాలో, చూసేయండి. ఇవన్నీ 3 టమాటాలు, కారం, పసుపు, చింతపండు, ఉల్లిపాయ వేసాను. దాంట్లో వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. చూడండి, ఉల్లిపాయ పచ్చడి అన్నాను కదా, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా ఎండిపోయినాయి. ఇంట్లో ఈ వారం రోజులు లేవు కదా, సరే ఎండిమిరపకాయలు ఎందుకని ఈ ఎండిన పచ్చిమిరపకాయలే వేసి చేస్తున్నా. కొంచెం చింతపండు. ఇప్పుడు బాగా మగ్గ పెడతాను నూనెలో. చూసేయండి, కొంచెం ఇంత నీళ్లు పోస్తా, అవి దాంట్లో ఉన్న పచ్చి అంతా దిగడానికి. చూసేయండి ఎలా చేస్తాను, బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఇవి కూడా ఉల్లిపాయలో ఉన్న అది ఘాటు మొత్తం పోతే చాలండి. కొంచెం నూనె వేస్తాను, తాలింపు వేయను, నూనె ఒక్కటే వేస్తాను. మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. కొంచెం నూనె పోసాను, దాంట్లోనే మగ్గిస్తానండి. చూసేయండి ఎలా చేస్తాను. చూసారా, మగ్గిపోయింది. టమాటాలు, ఎండుమిరపకాయలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయల్లో ఉన్న రసం కూడా పోతే ఘాటు దింపేసి మిక్సీ చేయొచ్చు. సుయి అంటుందండి. నూనె పోసాం కదా, నీళ్ళన్నీ అయిపోయినాయి, నూనె తేలింది, సుయి అంటున్నాయి. ఒక్క 5 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. ఇవ్వండి, మగ్గిపోయింది. దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ పడతాను. దీంట్లోకి ఏమేమి వేస్తానో చూపిస్తాను. చూసేయండి, చల్లగా అయిపోయింది. జీలకర్ర, ఇంకేమో వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేసాను. ఇది కొంచెం బరగ్గా పట్టేస్తాను. చూడండి, ఆనియన్లు లైట్గా వేయించాను కదా, ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. ఇదిగోండి, పచ్చడి అయిపోయింది. డాకలో ఉన్న నూనె దీంట్లో వేసేస్తాను. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గపెట్టాను కదా, ఇదేనండి ఉల్లిపాయ పచ్చడి. బాగానే ఉంటుంది. పప్పు కూడా రుబ్బేసానండి, తాలింపు వేసేస్తున్నా. ఇదిగోండి, తాలింపు అయిపోయింది. టమాటా పప్పు అయితే అయిపోయిందండి. ఈరోజు లంచ్ అయితే ఇదేనండి, టమాటా పప్పులోకి పెరుగు, మిరపకాయలు, ఇంకేమో ఉల్లిపాయ పచ్చడి, వైట్ రైస్ అండి. ఇవాళ లంచ్ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.